తల్లిదండ్రులు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ బ్యారియర్స్, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశ భావాలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రుల యొక్క ఆలోచన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ వయసులో నేను ఎంత కష్టపడ్డాను, ఈ వయసులో నేను ఏ విధంగా చదువుపైన కాన్సన్ట్రేషన్ పెట్టగలిగినాను కనుక నేను ఈ స్థాయికి రాగలిగాను, ఈ వయసులో నువ్వు ఏమీ చేయడం లేదు అంటే సోషల్ కంపారిజన్, నీ సబ్జెక్ట్ కంపారిజన్ కానీ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలతో కంపారిజన్ చేయడం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే నీ పిల్లవాడి యొక్క అభివృద్ధిని కంపారిజన్ చేస్తే రాదు. మీ పిల్లవాడి యొక్క అభివృద్ధి మీ పిల్లవాడికి ఉన్నటువంటి వ్యక్తిగత భావాలు ఆధారంగా చేసుకొని, ఎమోషన్స్ ఆధారంగా చేసుకొని, ఎబిలిటీస్ ఆధారంగా చేసుకొని, దాన్ని తెలుసుకొని మాట్లాడగలిగేటువంటి మాటలు ఉంటే అభివృద్ధి ఏర్పడుతుంది. అటగాకుండా మనం ఏం చేస్తామంటే అజంప్షన్స్, అంటే ఇలా జరిగితేనే మంచి ఏర్పడుతుంది, ఇలా ఉంటేనే కరెక్ట్ అవుతుంది, లేదా ఇలా చేయలేదు కనుక ఇది కరెక్ట్ కాదనేటువంటి ఒక ఎండ్ డెసిషన్ కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అది ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య దూరాన్ని పెంచుతాయి. ఆ దూరం పెంచడం ద్వారా ఏమవుతుందంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య దూరం ఏర్పడుతుందో పిల్లలు ఏం చేస్తారంటే ఇంకొక రకమైనటువంటి రిలేషన్షిప్కి తను వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తన మాటలు వినగలిగేవారు, తన యొక్క వయసు యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి, తన యొక్క ఐడెంటిటీని గుర్తించే వ్యక్తులతో తన యొక్క సంబంధాలను పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పెంచుకుంటూ ఉంటారో ఈ యొక్క కన్వర్జేషన్స్ లో, ఈ పీర్ గ్రూప్ లో ఏర్పడే కన్వర్జేషన్స్ లో ఇలాగా మనం తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు దీన్ని యాక్సెప్ట్ చేయరు, దీన్ని రిజెక్ట్ చేస్తారు, తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోలేరు, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, అలాగే మనల్ని నిందిస్తారు. కనుక తల్లిదండ్రులకు చెప్పకుండా మనం దీన్ని ప్రైవేట్గా మనం మెయింటైన్ చేయాలని ప్రైవసీ కోరుకుంటారు, ప్రైవసీతో బతకడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క ప్రైవసీకి కారణం తల్లిదండ్రులు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.